ప్రయాగ్రాజ్లో నిర్వహించబోయే మహాకుంభమేళాలో భారీ ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు జరగనున్నాయి. స్థానికులకు నెలన్నర రోజుల పాటు ఉపాధి లభించనుంది. జాతీయ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ కుంభమేళా ఉపయోగపడుతుందని చెప్తున్నారు నిపుణులు. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని ఓ అంచనా. అధికారులు పెద్ద ఎత్తున మహాకుంభమేళా ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. ప్రతిసారి జరిగే కుంభమేళా జాతీయ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్కు లక్షలాది మంది యాత్రికులు రానున్నారు. ఇది ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు వేదిక కానుంది. కుంభమేళాలో వసతికి మంచి డిమాండ్ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలకు ప్రయోజనం చేకూరనుంది. కుంభమేళాలో టెంట్ బుకింగ్ వంటి సేవలకు కూడా అధిక డిమాండ్ ఉంది. సందర్శకులు ఫెస్టివల్ సైటుకు సమీపంలోనే సౌకర్యవంతమైన వసతిని కోరుకుంటున్నారు. విమాన ప్రయాణాలు, రైలు, రోడ్ రవాణా బుకింగ్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఆయా రంగాలకు కుంభమేళా సందర్భంగా భారీగా ఆదాయం సమకూరనుంది. మరోవైపు చిరు వ్యాపారులు, కళాకారులు తమ ఉత్పత్తుల్ని విక్రయించుకునేందుకు కుంభమేళాతో అద్భుతమైన అవకాశం దక్కింది. యాత్రికులు ఆహారం, మతపరమైన వస్తువులు, బట్టలను భారీ మొత్తంలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. స్థానిక వ్యాపారులకు కుంభమేళా ఆర్థికంగా తోడ్పాటును అందించనుంది. కుంభమేళా ద్వారా జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. డిసెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్ను సందర్శించారు. మహాకుంభమేళా కోసం నగరంలోని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు 5,500 కోట్లతో నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతకుముందు సంఘంలో పూజలు నిర్వహించారు ప్రధాని మోడీ. మొత్తానికి మహాకుంభమేళా సందర్భంగా పెద్ద మొత్తంలో వ్యాపార లావాదేవీలు జరగనున్నాయి.